నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వర్షాలు సమృద్ధిగా కురవాలని నాగార్జున సాగర్లో వరుణయాగం. మధ్యాహ్నం పూర్ణాహుతిలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఎనుమరేషన్ పత్రాల సమర్పణకు నేటితో ఆఖరు. ఇప్పటికైనా బిఎల్ఓలకు అందించాలని ఎన్నికల సంఘం సూచన. ధరణి పోర్టల్లో అక్రమాలపై దర్యాప్తు వేగవంతం చేసిన సెట్. సాగు భూముల రిజిస్ట్రేషన్ల దిద్దుబాటు జరిగినట్లు గుర్తింపు. సైబర్ నేరాలపై మరింత అవగాహన కల్పించాల్సి ఉందన్న డీజీపీ. 3 ఏళ్లలో 1700 కోట్లను బాధితులు కోల్పోయారని వెల్లడి. జార్ఖండ్లో పరీక్షల అవకతవకలపై తీవ్రమైన ఆందోళనలు. అసెంబ్లీ ముట్టడికి వస్తున్న విద్యార్థులను అడ్డుకుంటున్న పోలీసులు. రష్యా నుంచి హిందూ మహాసముద్రం మీదుగా భారత్కు రైల్వే మార్గం. ఢిల్లీని అనుసంధానించే ఏ మార్గమైనా ఆమోదయోగ్యమన్న మాస్కో. ఇరాన్ యుద్ధం నుంచి గౌరవంగా తప్పుకునేందుకు ట్రంప్ ప్రణాళిక. అణు ఒప్పందం లేకున్నా హర్ముజ్ను తెరిస్తే చాలనుకుంటున్నట్లు కథనాలు.